హాయ్ అండి. ఆ లైన్ ఏంటి ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారా? స్వర్ణగిరి టెంపుల్ చూడడానికి వందల మంది చూడండి ఎంత పెద్ద లైను. సో, మనమైతే ఎంట్రీ కాంగానే స్వామివారి పాదాలు ఉన్నాయండి. సో, ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. స్వామివారి పాదాలు దర్శనం చేసాక మనం లోపలికెళ్తాము. సో, లోపలికి వెళ్ళడానికైతే చాలా రష్ ఉంది. గజస్తంభం అండి చూడండి ఇది. సుమారు 2, 3 కిలోమీటర్ దూరం దాకా అంత పెద్ద స్తంభం కనిపిస్తూనే ఉంటుంది మనకి. చుట్టుపక్కల వెళ్తున్నా గానీ ఆ స్తంభం మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో, పబ్లిక్ అయితే చాలా ఉంది. ఈవినింగ్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంది. సూపర్‌గా ఉందండి టెంపుల్ మాత్రం. ఎంత బావుందంటే ఎంత ఈవినింగ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే చుట్టుముట్టి మామిడి తోట మధ్యలో గుడి ఎంత బాగుంది. ఎంత మంచిగా కట్టారంటే ఈ గుడికి ఒక హిస్టరీ ఉందండి. ఈ గుడి ఎందుకు కట్టించారు? అసలుకి ఈ గుడిది ఏంటి రహస్యం అనంటే ఒక కొడుకు ఒక తల్లి కోసం కట్టించిన గుడి అని అంటున్నారండి ఇది. తన తల్లి తిరుపతికి పోలేదు. సో, తిరుపతికి పోలేని పరిస్థితి ఉంది కాబట్టి తన తల్లి కోసం కట్టించారు అని వింటున్నాను. సో, ఇది ఎలాంటి డొనేషన్ లేకుండా ఎలాంటి ఇది తన ఆస్తులు మొత్తం అమ్ముకొని మరీ ఇది కట్టించినని అంటున్నారండి. సో, ఈ ఒక తల్లి కోసం ఇంత మంచిగా చేసే కొడుకులు ఈ పొద్దుల్లో ఎవరున్నారండి? మామూలుగా అన్నం పెట్టడానికే ఆలోచించే కొడుకులు ఆస్తి మొత్తం అమ్ముకొని గుడి కట్టించారంటే నేను చాలా షాక్ అయ్యానండి. అసలు అలాంటి కొడుకు చేతులెక్కి మొక్కాలండి. తల్లి కోసం అంతగా చేశారంటే. సో, లోపలైతే వెళ్ళొచ్చాను. ఫైనల్‌గా మేము చూడండి దర్శనం చేసుకోండి గుడి చూడు ఎంత బాగుందో. సో, చాలామంది హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నారు. కొడుకు కట్టించిండు అని చెప్పి. అసలు గ్రేట్ కదా అండి. సో, ఇక్కడ చుట్టుముట్టు ఈవినింగ్ టైంలో ఎంత బాగా ఉందంటే అసలుకి వావ్! చూస్తుంటే అయితే ఇట్లుంది. స్వామివారు నీళ్ళలో మధ్యలో అలా పడుకొని ఉన్నాడు. సో, ఈ గంట గురించి ఒక రహస్యం ఉందండి. గంట ఒక్కసారి కొడితేనే 3 సార్లు తాకితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు. సో, నేను కూడా ట్రై చేశాను. కానీ పొట్టిగా ఉన్నందువల్ల నాకు గంట అందలేదండి. ఎందుకంటే అంత పబ్లిక్‌లో చూడండి ఆ గంటని ఎడబట్టుకొని ఇస్తున్నారు అసలుకి. చేతుల నుంచి లాగేసుకుంటున్నారండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.